అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ డైలీ వ్లాగ్స్. ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నానండి. ఫస్ట్ వీడియో డివోషనల్గా ఉండాలనే ఉద్దేశంతో 70 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏడుపాయల వనదుర్గా భవాని టెంపుల్ సందర్శించాలని అనుకుంటున్నానండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసారంట. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ జనాలు నమ్ముతున్నారు. అందుకే నా ఈ ఫస్ట్ వీడియో అమ్మవారి దీవులతో స్టార్ట్ చేద్దామని వెళ్తున్నా. సో ఈ ఏడుపాయల గుడిని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా కళ్ళతో చూసిన ప్రతి ఫ్రేమ్ని మీ కళ్ళకు చూపించే విధంగా ప్రయత్నం అయితే చేస్తాం. మరి ఆలస్యం ఎందుకు, మాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకుందాం రండి. గుంతలు పడకుండా, ట్రాఫిక్ ఎదురుపడకుండా బ్రేక్లు వేయాల్సిన అవసరం రాకుండా దారి పొడవునా ఉన్న పచ్చని అడవి చెట్లని వెనక్కి తోసుకుంటూ ముందుకు సూటిగా సావిగా సాగిపోతుంటే 100 మైళ్ళ దూరాన్ని కూడా అవలేలక అలుపు సలుపు లేకుండా సునాయాసంగా జర్నీ ముగించవచ్చు. కాకపోతే ఇక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అడవి మార్గంలో రోడ్డు పొడవునా కోతులు తిరుగుతూనే ఉంటాయి. పైగా రిజర్వ్ ఏరియా కాబట్టి జంతువులు కూడా రోడ్డును దాటే అవకాశం ఉండొచ్చు. సో జాగ్రత్తగా చూసుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఏడుపాయల గుడికైతే చేరుకున్నామండి. అసలు ఈ గుడికి ఏడుపాయల గుడి అనే పేరు ఎందుకు వచ్చిందో ముందు తెలుసుకుందాం. ఏడుపాయలు అంటే 7 ప్రవాహాలు అనే అర్థం వస్తుంది. ఈ గుడి మంజీరా నదికి ఆనుకొని ఒడ్డున ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే అడవుల్లో నుంచి 7 చిన్న చిన్న ప్రవాహాలు అంటే వాగులు వచ్చి ఆ నదిలో కలవడం వలన ఆ ప్రాంతానికి ఏడుపాయలు అనే పేరు వచ్చింది. అదే ప్రదేశంలో అమ్మవారు స్వయంగా ఆ అడవిలో నిలవడంతో ఏడుపాయల వనదుర్గా భవానిగా ప్రజలు పూజించుకుంటున్నారు. ఈ గుడి చూడడానికి చాలా చిన్నదిగా కనిపించిన ఇక్కడ ఉన్న మహిమ వల్ల ఈ గుడి పేరు నలుమూలలా వ్యాపించింది. అడవులు, కొండలు, నదీ ప్రవాహాల మధ్యలో ఈ గుడి ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. సాధారణ రోజుల్లోనే ఇక్కడ జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఇక జాతర రోజు అయితే ఊహ కూడా అందనంత జనాభాతో ఈ ప్రదేశం నిండిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో ఇక్కడ భారీ స్థాయిలో జాతర జరుగుతుందంట. నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. మా వాడు అదృష్టమో ఏమో కానీ ఈ గుడి ప్రాంగణం మొత్తం తిరిగేశాడండి. ఎత్తుకుంటా అన్నా కానీ వినకుండా, రాళ్ళు రెప్పలు గుచ్చుకుంటున్నా బెదరకుండా కొండని ఎక్కి అక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసి అంతే హుషారుతో నడుచుకుంటూనే కొండ దిగేశాడు. సాధారణంగా వాడిని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తే అస్సలు కిందకి దిగడండి, ఎత్తుకునే ఉండాలి. అలాంటిది ఈ రోజు ఈ గుడి ప్రదేశాలన్నీ తిరిగేశాడు. అదేనేమో అమ్మవారి మహిమ అంటే. అమ్మవారి దర్శనం అయిన తర్వాత అందరూ ఈ కొండపైకి వెళ్ళడం చూసి మేము కూడా కొండెక్కి పైకి వెళ్ళాము. ఈ కొండని ఎక్కేటప్పుడు మాకు చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి. ఏదో అడ్వెంచర్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు. షార్ప్ ఎడ్జ్తో ఉండే రాళ్ళను తొక్కుకుంటూ, ముళ్ళ చెట్ల కొమ్మలను తోసుకుంటూ, సన్నని దారిలో నడుచుకుంటూ కొండని ఎక్కాల్సి వచ్చింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందండి. కానీ ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగదు, జరగనివ్వదు. స్వయంగా వెలిసిన ఆ అమ్మవారి శక్తి ఇక్కడ అణువున అన్ని మూలలో సంచరిస్తూ తనని నమ్ముకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన తన భక్తులని క్షేమంగా తిరిగి ఇంటికి చేరే వరకు వెనువెంటే ఉండి రక్షణ ఇస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక మనం ముందుగా చెప్పుకున్నట్టు మంజీరా నది 7 ప్రవాహాల ప్రాంతం అని చెప్పుకున్నాం కదా, అది ఇదే కావచ్చండి. ఎందుకంటే అందరూ ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, నీళ్లు చల్లుకుంటున్నారు.
ఇక్కడ స్నానం చేసి ఆ అమ్మవారిని దర్శించుకొని మనసులో ఉండే కోరికని ఆ అమ్మకు చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. అలా భక్తులు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి చీర సమర్పణ, కుంకుమ పూజ చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అని చెప్తున్నారు. అలా మా ఈ ఏడుపాయల వనదుర్గ భవానీ మాత గుడి ప్రయాణం ముగిసింది. అమ్మవారి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగిందండి. మీకు కూడా అవకాశం ఉంటే కాదు అవకాశం కల్పించుకొని ఈ భవానీ మాతను దర్శించుకోండి. మీ మనసులో ఉండే కోరికలు ఆ అమ్మ ముందు చెప్పుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి.